ఇప్పుడు మీరు ఎంతగా వెయిట్ చేస్తున్న ఆ పాదాలు ఏదైతే ఉందో రాముని అడుగులు, ఆ అడుగుల వల్లనే వచ్చిన ఈ పేరు రామ్ అడుగు. ఆ అడుగులు ఇప్పుడు మీకు చూపించబోతున్నా. కింద కలెక్షన్ చూద్దాం పదండి. చూపించే ముందు ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ గురించి తీసుకొస్తూనే ఉంటాయి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఆ అడుగు ఏదైతే మీరు వెయిట్ చేస్తున్నారో ఆ అడుగు మీకు చూపిస్తున్నా, చూడండి. చూస్తున్నారు కదా, ఇదే ఆ అడుగు. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ బిహారీ. అయితే ఇవాళ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఫ్రెండ్స్. అంటే ఏంటంటే, నేను రామ్ అడుగు ఫోటో తీద్దామని అయితే ఇక్కడికి రావడం జరిగింది. అయితే రామ్ అడుగు ఫోటో తీసిన తర్వాత ఒక చిన్న హెల్ప్ చేశాడు నాకు ఒక అబ్బాయి. అయితే నేను తీసి వెళ్తుంటే ఆ అబ్బాయి ఏమన్నాడు అంటే, అన్న ఈ ఊరికి రామ్ అడుగు అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ రాముని అడుగు ఉన్నదన్న, రాముని గుండు ఉండి ఆ గుండు బండ లెక్క ఉంటుంది, దాని ముందట ఆయన అడుగులు ఉన్నాయన్న. ఆ అడుగుల విధానంగానే రాముడు వేసిన అడుగు వల్ల రామ్ అడుగు అనే పేరు వచ్చిందన్న ఈ ఊరికి. ఆ వీడియో తీయన్న బాగుంటుందన్న అని అన్నాడు. ఒకటేసారి నాకు ఎగ్జైట్మెంట్గా, ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయింది. ఎందుకంటే మనం డిఫరెంట్ ఉన్నాయే తీద్దామని ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి చరిత్ర పరంగా. అయితే దాన్ని ఎత్తుక్కుంటూ రావడం జరిగింది. అది వచ్చేసి నా బ్యాక్గ్రౌండ్లో ఉంది, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇటువైపు చూడవచ్చు, చుట్టూ ఇక్కడ చెరువే ఉంటుంది, చూస్తున్నారుగా. ముందుగా ఈ రామడుగు దగ్గరికి చేరుకోవాలంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి రామడుగు కోట ఉంటుంది కదా, ఫోర్టు, అటు వెళ్ళే దారి నుంచి కాస్త వెనుకకు, అంటే రామడుగు ఫోర్టుకు ముందే వస్తే ఒక దారి ఉంటుంది రైట్ సైడ్లో. ఆ రైట్ సైడ్లో స్ట్రేట్గా వస్తే ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఇక్కడ నుంచి కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ చెరువు గెట్టు, అంటే మొత్తం చెరువు ఉంటుంది చూడండి విలేజెస్లో, ఆ చెరువు అనేది కనిపిస్తుంది. ఆ చెరువు దగ్గరికి అయితే రావాలి. ఇక్కడ మీకు గుర్తుగా మాత్రం ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి చూడొచ్చు, 3 పోల్స్ ఉంటాయి ఒకే దగ్గర. ఓకే, చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సమాధులు అనేవి కనిపిస్తాయి, చూస్తున్నారు కదా, సమాధులు. చెరువు నుంచి ఇలా కింది దారి ఉంటుంది కదా, కింది దారికి మనం స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే ఇక్కడ మీకు కాస్త ముందుకెళ్తే ఇక్కడ వైకుంఠధామం కనిపిస్తుంది చూడండి. ఈ వైకుంఠధామం నుంచి కొద్దిగా ముందుకైతే వెళ్ళాలి. ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి గుండు. ఆ ప్రదేశంలోనే రాముడు అడుగు వేయడంతో ఈ యొక్క ఊరుకు రామ్ అడుగు అనే పేరైతే వచ్చింది. ఓకేనా? చూసారుగా, ఇలా రాముని గుండం కాడికి ఇక్కడ గుండు దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది. పచ్చని పల్లె వాతావరణంలో ఈ యొక్క అడుగు అయితే ఉంది. అదైతే ఇదే అడుగు. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న గుండునైతే చూపిస్తా. దీని మీద చూడవచ్చు మీరు, పూర్తిగా దేవుళ్ళని అయితే చెక్కడం అయితే జరిగింది. ఇందులో అందరు ఉన్నారు, హనుమంతుడు, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అందరు ఉంటారు, చూడవచ్చు. ఇదే ఆ యొక్క గుండు, చూస్తున్నారుగా, సూపర్బ్ అనిపిస్తుంది కదా. ఈ గుండు చూడవచ్చు ఒకసారి. ఈ గుండు చుట్టూ మొత్తం విగ్రహాలే ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు సూర్యచంద్రులతో పాటు ఇక్కడ మొత్తం చూడవచ్చు.
ఇప్పుడు మీరు ఎంతగా వెయిట్ చేస్తున్న ఆ పాదాలు ఏదైతే ఉందో రాముని అడుగులు, ఆ అడుగుల వల్లనే వచ్చిన ఈ పేరు రామ్ అడుగు. ఆ అడుగులు ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం చూద్దాం పదండి. చూపించే ముందు ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ గురించి తీసుకొస్తూనే ఉంటాయి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఆ అడుగు ఏదైతే మీరు వెయిట్ చేస్తున్నారో ఆ అడుగు మీకు చూపిస్తున్నా, చూడండి. చూస్తున్నారు కదా, ఇదే ఆ అడుగు. చూసారు కదా, ఈ అడుగులు వేయడం వల్లనే ఈ యొక్క ఊరుకైతే రామడుగు అనే పేరైతే రావడం జరిగింది. చూసారు కదా, ఈ యొక్క గుండును దూరం నుంచి చుట్టూ చూపిస్తా, ఎలా ఉందో చూడొచ్చు మీరు. చుట్టూ పచ్చని పల్లె వాతావరణంలో ఉంది. ఇంకా వర్షాకాలంలో అయితే నేను ఎప్పుడు చెప్పినట్టు వీడియోస్లో సూపర్బ్ ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం చెరువు కూడా పూర్తిగా నిండుకొని మంచి గుట్టలు మొత్తం పచ్చదనంతో ఉంటాయి. వీలైతే అప్పుడు కూడా వచ్చే ప్రయత్నం చేద్దాం. సూపర్బ్ ఉంటుంది. ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఎలా ఉందో. చూసారుగా, ఇక్కడ జై శ్రీరామ్ అని అయితే రాయడం జరిగింది. ఇదే అడుగులు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం. మీ అలీ విహారీకి వాచింగ్.